దేవునికి ఆయన శ్రేష్టమైన నామమును బట్టి దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. అందరు లోపలికి వచ్చినమ్మా. యవనస్తులు కూడా ఇక్కడ ఖాళీ ఉంది, దయచేసి ఆ రూమ్లో కాకుండా ఇక్కడే కూర్చోనండి. దేవుని కొంచెం తగ్గించను. హల్లెలూయా. అందరూ ఒకసారి చూద్దాం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని స్తుతించుటకు ప్రభు ఇచ్చిన మహోన్నతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు చదవండమ్మా. కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదను, దానితోనున్న గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని వానిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరబడినట్లు ఇది జరిగేను. సియోను కుమార్తెతో చెప్పుడి, యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికిరి, దారి పొడుగున పరిచిరి. ఆయనకు ముందు వెలుచుండి వారును వెనుక వచ్చుచుండి వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము. చాలమ్మా. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువానికి స్తుతింపబడును గాక అనేటటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగింపబడక మునుపు ఆదివారం అనగా వారు ఏర్పరచబడినటువంటి పస్కా వధువుకు ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని యెరూషలేము అనబడినటువంటి ప్రాంతమునకు, పట్టణమునకు, ప్రదేశమునకు దగ్గరగా ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడ నిలిచి తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు ఒక సమీపమున ఒక గ్రామం ఉంది, ఆ గ్రామములో పలానా చోట ఒక గాడిద పిల్ల ఏం చేయబడింది, కట్టబడి ఉన్నది. దయచేసి గమనించగలిగితే ఆ పట్టణములో గాడిద పిల్ల ఉన్నది. అయితే దాని యొక్క కట్లను విప్పి మీరు ఎక్కడికి తీసుకురమ్మన్నాడు, నా దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పాడు. ఒకవేళ మీరు గాడిద యొక్క కట్లు మీరు విప్పుతున్నప్పుడు దానిని యజమానుడు వచ్చి, ఇదిగో మా యొక్క గాడిద పిల్లను మీరెందుకు తీసుకువెళుతున్నారు అని ఒకవేళ అడ్డగించినప్పుడు నీవు వారితో ఏమని చెప్పమన్నాడు, ఇది ఎవరికని చెప్పమన్నాడు, ఇది ప్రభువునకు
కావాలి. సో అలాగే వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ గాడిద పిల్లను ఏం చేశారంట, తీసుకుని కట్లు విప్పుతా ఉన్నప్పుడు ఆ యజమానుడు వచ్చాడు. అప్పుడు ఆ యజమానునికి దేవుడు చెప్పినట్లుగా ఇది ప్రభువునకు ఏమవ్వాలంట, కావలెను అని చెప్పగానే ఆయన అడ్డగింపలేదు. వెంటనే ఆ గాడిదను వారు ఏం చేశారంట, తోలుకొని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు, ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవుడిగా మనము యోచించవలసినటువంటి ఒక చక్కటి శుభతరుణం ఏంటంటే, ఓ చక్కటి మాట ఏమిటి అని మనం ఆలోచించగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లో కావచ్చు, అదే కావచ్చు ఆయన ఉన్నటువంటి దినాల్లో మనుష్యుణ్ణి దేనితో పోల్చాడు చెప్పండి, దేనితో పోల్చాడు, గాడిదతో పోల్చాడు. అయితే ఆ పోల్చబడినటువంటి గాడిద ఒక ఎగ్జాంపుల్గా కట్టబడినటువంటి గాడిద ఒక రకంగా ఆధ్యాత్మికంగా మనం అన్వయించుకోగలిగితే, ఒక మనుష్యుడు దేనికి కట్టబడి ఉన్నాడు అని యోచించగలిగితే, పాపం అనేటటువంటి బంధకములు, ఈ లోకమైనటువంటి ఆశలు, వ్యసనములు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అలవాటుల చేత ఒక మనుష్యుడు ఏం చేయబడ్డాడంట, కట్టబడి ఉన్నాడు. దేవుడు తన శిష్యులతో చెప్పిన మాట, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లను మీరు వాటి యొక్క కట్లను ఏం చేయమన్నాడు, విడిపించుకుని తెంచుకుని రమ్మన్నాడు. ఎందుకంటే ఆ గాడిద ఎవరికి కావాలి, ప్రభు అయినటువంటి దేవునికి కావాలి. కాబట్టి ఆ గాడిద యొక్క కట్లు ఏం చేయబడాలంట, తెంచబడాలి. ఈరోజు ప్రభు అయిన యేసయ్య నిన్ను నన్ను ఆయన కొరకు ఏర్పరుచుకున్నాడు. సృష్టి ఆరంభములోనే ఆదామునైనా అవ్వనైనా ఆ తర్వాత కలుగు చేసిన సృష్టి యావత్తు నిమిత్తము దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను నా నిమిత్తము నిర్మించుకున్న ఈ జనులు నాకు ఏం చేయాలంటున్నాడు, స్తోత్రము ప్రచురము చేయుదురు అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తా ఉన్నాడు. అలాగే ఆ సెలవిస్తూనే ప్రజలను ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరుస్తూ ఉండగా వారి పక్షమున దేవుడు ఏం చేస్తా ఉన్నాడట, కార్యాభివృద్ధి చేస్తా ఉన్నాడు. అయితే కాలక్రమేణా దినాలు మారుతా ఉన్నాయి, మనుషులు మారుతా ఉన్నారు, పరిస్థితులు మారుతా ఉండే కొలది ఈ లోకములోనికి యేసు ప్రభువారు అనగా తండ్రి అయినటువంటి దేవుడు కాక మరొకటి ఇజ్రాయేలు సమూహం ఏం చేసుకున్నారంట, ప్రతిష్ఠించుకున్నారు. ఒకటి బయలుదేవత కావచ్చు, అస్తారోతు కావచ్చు, ఇంకా చెప్పగలిగితే బయల్పేరు కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే వారికి సంబంధించిన వాటిని వారు ఏం చేసుకున్నారంట, అప్పగించుకున్నారు. వాటి కొరకు వారు ఏం చేసుకున్నారంట, ప్రాణార్పణముగా, ఒక రకంగా చెప్పాలంటే బలిని అప్పగించుకోవటానికి వారు సిద్ధమైపోయినట్లుగా లేఖనాల్లో సెలవిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఆనాటి యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఏమైపోయారంట, పాపంలో పడిపోయినారు. నిజంగా ఈ మలాకి గ్రంథము నుంచి ఈ మత్తయి వరకు ఇంచుమించు 400 సంవత్సరాల ఒక అగాధ కాలం ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు ప్రజలకు తన వాక్కును వినిపించలేదు, ప్రజలకు తన యొక్క మాట సవడి కానీ ఆయన పలుకులు కానీ ప్రజలకు దూరంగా ఉంచాడు. ఎందుకంటే ప్రజలు వారి కొరకు వారు రూపించుకున్న వాటి వైపు తిరిగిపోయి దేవుని విసర్జించి బంధకములలో శాపభరితమైనటువంటి పాపభరితమైనటువంటి జీవితాల్లో వారు నెట్టబడి కట్టబడి ఉన్నప్పుడు దేవుడు వారికి దూరమై వెళ్ళిపోయాడు. ఆ కాలం అంతా చీకటి యుగంగా లేఖనాల్లో రాయబడుతుంది, చరిత్ర గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఆ చీకటి యుగము తరువాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, బయలుపాటు అనేది రావటం జరిగింది. ఆయన జన్మించాడు. ఆయన జన్మించి 33.5 సంవత్సరాల ఈ కాల ప్రయాణ పద్ధతిలో ఆయన ఒకటే ఈ యొక్క పునరుద్ధానమునకు ఈ మట్టల ఆదివారం దినమున ఆయన చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గాడిద పిల్ల ఏం చేయబడ్డదంట, కట్టబడి ఉన్నది. అంటే ఆనాటి కాలంలో ప్రజలు కావచ్చు, జనులు కావచ్చు, పాపము చేత ఇహలోక సంబంధమైన విగ్రహారాధన చేత, అంధకారము చేత వారు ఏం చేయబడ్డారంట, కట్టబడి ఉన్నారు.
వారి కట్లను తెంచువాడు లేకపోయాడు. వారి బంధకముల నుంచి విడిపించబడివాడు లేకపోయిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే నాటి కాలము నేటి కాలము ఒక దుస్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక ఆచారం, ఒక పద్ధతి, ఇహలోక సంబంధమైనటువంటి ఆచారములు అనే ముసుగులో ప్రజలు ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. ఒక మాట, యేసుక్రీస్తుని చంపింది ఎవరు అమ్మా? యేసుక్రీస్తుని చంపింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు నాకు? యేసుక్రీస్తుని చంపింది ఎవరు తెలీదా? మన ప్రగడాల ప్రవీణ్ గారిని చంపింది ఎవరు? గట్టిగా చెప్పండి. ఏమ్మా నీరసం అయిపోయారా? ఏం నోరు తెసి గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు చంపారు? దేవునికి విరోధులు. వారిని గూర్చి మనకు చెప్పే మాట ఏంటండి? మతోన్మాదులు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల కాలంలో కూడా ఆయన చంపింది కూడా ఎవరో తెలుసా? మతోన్మాదులే. ఆ కాలంలో వారి వాదమును ఏం చేస్తున్నారంట? వినిపిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమును ఉన్నది ఉన్నట్లుగా ఏం చేశారు? వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రములో గుట్టును ప్రజలకు బయలుపరచకుండా ధర్మశాస్త్రం అనేటటువంటి ముసుగులో ప్రజలను ఏం చేశారు? వారు యూదులు బంధించారు. ఎలా బంధించారంటే, సుంకము కట్టాలంటే కట్టాల్సిందే, వారి చెప్పింది చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే వారికి ఏమి ఉండేది? శిక్షా విధి ఉండేది. ఆ శిక్షా విధిని బట్టి ఆనాటి కాలంలో ప్రజలు మాటి మాటికి బాధించబడుతూ ఉన్నారు. చివరికి దేవాలయమును సైతం వారు దేనిగా మార్చేశారు? వ్యాపార నిలయంగా మార్చేశారు. ఒకానొక దినమున దేవుని కోపము చాలా ప్రచండ వేగంగా వచ్చినప్పుడు, ఆ దేవాలయమును అపవిత్రపరిచినప్పుడు ఆయన వారందరిని ఏం చేశాడంట? తరిమి వేశాడు. అక్కడ వారికి జరిగే వ్యాపారములు కావచ్చు, అక్కడ వారికి వచ్చేటటువంటి కీర్తి కావచ్చు, అక్కడ వారికి వచ్చేటటువంటి సదుపాయములు కావచ్చు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి వారిని ప్రేరేపించి సత్యం వైపు వారిని తిప్పుతున్నప్పుడు వారు ఏం చేసుకోలేకపోయారు? జీర్ణించుకోలేకపోయారు. కారణము, ఆయనను నిందించి ఆయన మీద నింద వేసి ఆయనను ఎక్కడికి అప్పగించారు? సిలువకు అప్పగించారు. కారణం ఏంటంటే, నాటి కాలమైన నేటి కాలమైన క్రీస్తు యేసులో జరిగిన కాలమే ఇప్పుడు కూడా ఏమవుతుంది? జరుగుతుంది. దానిలో ఏ ఒక్క డిఫరెన్స్ లేదు. సమస్తము కూడా కాల ప్రయాణమును బట్టి, కాలయాపన బట్టి అన్ని జరుగుతూ ఉంటున్నాయి. కారణం ఏంటంటే, ఇలా జరుగుతూ బందీఖానలో ఉన్న ప్రజలను ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద నమూనాగా గాడిదకు ప్రతిరూపంగా ఉన్న మానవుని యొక్క కట్లను తెంచటానికి, మానవుని యొక్క పాపపు కట్లను, మానవు యొక్క పాపపు జీవితాన్ని, శపితమైన జీవితాన్ని, నశించిన దానిని వెదకి రక్షించుటకై ఆయన ఈ లోకమునకు ఎలా వచ్చాడు? మనుష్య కుమారునిగా వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. అలా వచ్చిన దేవుడు కట్టబడిన గాడిద పిల్లను విప్పి ఎవరికి కావాలని చెప్పాడు? దేవునికి కావాలి. హల్లెలూయా. దేవునికి కావాలి అని దేవుని దగ్గరికి వారిని ఏం చేసుకొచ్చాడంట? తీసుకుని రావటం కూడా జరిగాడు. అయితే ఈ లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గాడిద పిల్లనే ఎందుకు ఎంచుకున్నాడు? మీకేమన్నా దాని గురించి ఆలోచన ఉందమ్మా? గాడిద పిల్లని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? లోకంలో గుర్రాలు లేవా? ఉన్నాయి కదా, ఎంచుకోవచ్చు కదా. వాటికంటే మంచివి జలరాశులు అన్నీ అనేకమైన ఉన్నాయి. వాటిలో దేన్ని దేవుడు ఏం చేయలేదంట? ఎంచుకోలేదు. ఎందుకొరకు? ఆ గాడిద పిల్లను దేవుడు ఎంచుకోవటానికి కారణం ఏంటంటే, ఒక ప్రవచన వాక్కు నెరవేర్చబడుటకు. చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మీరు చదవండి ప్రతి ఒక్కరు కూడా.
సియోను నివాసురాల బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు గాడిదను గాడిద పిల్లను ఎంచుకోవటానికి కారణం ఏంటంటే ప్రవక్త అయినటువంటి జకర్యా ప్రవచన వాక్కు నెరవేర్చబడుటకు ఆయన ఏం చేశాడంట? గాడిదను ఎంచుకుంటాడు. మొట్టమొదటి విషయము, ఆ గాడిదను ఎంచుకోవటానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు దేవుడు తన ప్రవక్తల నోట, దేవుడు తన దాసుల నోట, దేవుడు తన యొక్క ప్రతినిధుల నోట ఉంచబడినటువంటి వాగ్దానము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు అని చెప్పబడినట్లుగా, ఆ కార్యరూపకము దాల్చబడినట్లుగా, ప్రవక్త ప్రవచనము నెరవేర్చబడినట్లుగా ఎవరిని ఎంచుకున్నాడు? ఆయన గాడిదనే ఎంచుకున్నాడు. ఆయనకు దేనిగా ఎంచుకున్నాడు? వాహనముగా ఎంచుకున్నాడు. ఒక రకంగా గాడిదను ఆనాటి కాలంలో దేనికి వారేవారు? వర్తకము అంటే ఒక మాట వ్యాపారాన్ని సూచిస్తుంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఇచ్చుకొనుట పుచ్చుకొనుట అనే కొన్ని సందర్భాలు పర్యాయ పదాలను కూడా సూచిస్తూ ఉంది. గాడిదకున్నటువంటి గుణం ఏంటంటే, ఎంత బరువు దాని మీద మోపినా నేనెందుకు మోయాలంటదా? ఆనాటి కాలంలో ఇప్పుడంటే వాహనాలు సదుపాయాలు ఉన్నాయి, కానీ ఆ కాలంలో ప్రజలకు కట్టెలైన ఆహార వస్తువులైనా, ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మంది ఇజ్రాయేలు ప్రజలైనా వారి బరువులు మోసుకుని వెళ్ళటానికి వారికి వాహనంగా ఏది ఏర్పరచబడింది? గాడిద మీదే వాటి బరువులను, గాడిద మీదే వారి లగేజెస్ని వారు ఏం చేసుకునేవారు? పెట్టి వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఎక్కడ గుడారం వేసినా, ఎక్కడ నివసించినా, ఎక్కడ వ్యాపారంకి వెళ్ళినా, ఏ ప్రయాణ పద్ధతిలో కూడా ఆ గాడిద తప్ప వారికి ఏ యొక్క సరైనటువంటి పరికరాలు వారికి ఏమి లేవంట, అందుబాటులో లేవు. ఆ గాడిదే వారికి వాహనం, ఆ గాడిదే వారికి ప్రయాణము నడిపించే వర్తకమైనటువంటి సదుపాయమైనటువంటిది. గాడిదకున్న గుణం ఏంటంటే, ఎంతటి భారాన్నైనా తన వీపి మీద తన భుజములు వేసినప్పుడు ఏమన్నదంట? చెప్పండి, కుయ్యి అంటదా? మన మీద మ్యాక్సిమం మనం ఒక 20 కేజీలు బరువు మోస్తాం, దానికి ఇంకొక 10 కేజీలు వేస్తే ఎట్లా అంటాం? ఆ బరువు వేయకముందే మోకరిచ్చేస్తాంగా. అమ్మ నా వల్ల కాదు అంటావా లేదమ్మా? అంటారా అనరా? ఒక బరువైన బకెట్ని ఎత్తాలన్నా కూడా మనుషుడు ఏం చేస్తాడు? నేను ఎత్తాలా? ఎంత బరువు ఉంది చూసావా, నువ్వెత్తు అనే మాట మనలో వస్తుంది కదా. కానీ గాడిదకున్న స్వభావం ఏంటంటే, తన మీద మోపబడినటువంటి ఎంతటి బరువునైనా అది ఏం చేస్తుందంట? మోసుకుంటూ. అది ప్రయాసంతో కూడిందైనా, అది కష్టంతో కూడిందైనా, అది దుఃఖంతో కూడిందైనా, ఒక రకంగా చెప్పాలంటే భారభరితమైనప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తుందంట? మోస్తూ వెళుతుంది. ఈరోజు ఆనాటి కాలమైన నేటి కాలమైన మానవుని జీవితంలో ఎంత కష్టాన్నైనా తన కుటుంబం కొరకు కావచ్చు, బిడ్డల కొరకు కావచ్చు, వారికి ఉన్నటువంటి ప్రతి ప్రయాణ పరిస్థితులను బట్టి కావచ్చు, మనుషుడు ఏం మోరిస్తున్నాడు? భారమును మోరిస్తున్నాడు. అదే భారముతో పాటు మానవుడు ఈ లోకములో దురాశల చేత, దుర్వ్యాపారము చేత, అలవాట్ల చేత పాపమనే భారాన్ని కూడా అతని వీపు మీద ఏం చేసుకుంటున్నాడు? వేసుకుంటాడు. బరువు ఎక్కువైపోతే ఆ గాడిద సైతం కృంగి ఏమైపోతుంది? నశించిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభు గాడిదని ఎంచుకోవటానికి, గాడిద ఏ రీతిగా భారమును మోస్తుందో మనుష్యుడు కూడా ఈరోజు పాపం అనే భారాన్ని ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడు. ఒకవేళ కుటుంబం అనే భారం కావచ్చు, ఒకవేళ కుటుంబంలో ఉన్న బిడలు కావచ్చు, ఇహలోక సంబంధమైన ఈ భారములతో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ అపవాది యొక్క ఆలోచనలనే పాప భారాన్ని మోస్తున్నటువంటి మానవుడి బంధకాలు తెంచటానికి ఆ భారమైనటువంటి గాడిద సూచన అయిన మనుష్యుణ్ణి దేవుడు ఏం చేసుకున్నాడంట? ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ గాడిద భారాన్ని తీసి ఆయనే వారి భుజముల మీద ఎక్కి వారిని ఏం చేయాలనుకున్నాడు?
ఆయనే జయోత్సాహము చేత ఊరేగించాలి, ఊరేగించబడాలని ఆయన కోరిక. అసలు గాడిద పిల్లని ఎంచుకోవటానికి మొట్ట కారణమైతే ప్రవక్త ఉద్దేశం అయితే ఇంకొక కారణం కూడా ఉంది. చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. చాలా ఇక్కడ చూడండి ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ గాడిద పిల్లకు సూచనగా దేన్ని బలిస్తున్నారంట? చెప్పండమ్మా, చెప్పండి. దేని రూపుగా పెట్టారు? గట్టిగా చెప్పండి. గాడిద పిల్లను పెట్టారు. ఆయన గాడిదనే దేవుడు ఎంచుకోవటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఉద్దేశంలో గాడిదను ఎంచుకుని ఆ గాడిదకు ప్రతిగా ఆయన ఏమి ఇవ్వబోతున్నాడంటే, ఇక్కడ వ్రాయబడిన మాట చదవండి. 13 మొదటి వచనం నుంచి. మరియు ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను మీరు ఏం చేయాలంట? ప్రతిష్ఠించవలను. గాడిద పిల్లకు తొలి వెల చెల్లించి దానికి మాదిరిగా దేన్ని ఇవ్వటానికంట? గొర్రె పిల్లను బలి ఇచ్చుట కొరకు దేవుడు దేన్ని ఎంచుకున్నాడంట? గాడిదను ఎంచుకున్నాడు. గాడిద మనుష్యుడైతే ఆ గాడిదను ఏం చేయటానికంట? వెల ఇచ్చి, చెప్పండమ్మా, ఆ గాడిదకి ఏమి ఇవ్వాలంట? గట్టిగా చెప్పాలి అందరూ. ఏమి ఇవ్వాలి? వెల ఇచ్చి దాన్ని ఏం చేయటానికి? విడిపించుకోవటానికి. దేన్ని ఎంచుకున్నాడు? గట్టిగా చెప్పాలి. ఎవరిని ఎంచుకున్నాడు? మన ప్రభు అయిన దేవుని గురించి యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను, అందరూ చెప్పండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు గాడిద అనబడిన మానవుణ్ణి ఏం చేయటానికి? విడిపించటానికి. ఏమి ఇవ్వటానికి? వెల ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా యేసయ్య? వెల ఇచ్చాడు. ఏం వెల? అదిగో ఆయన సిలువకెక్కి ఆయన ఆఖరి రక్తపు బొట్టు ఎక్కడ చిందించడానికి? సిలువలో క్రయధనముగా చిందించబడినంత వరకు ఆయన వెలను అప్పగించి గొర్రె పిల్లగా ఏం చేయబడ్డాడట? వధించబడ్డాడు. ఎలా వధించబడ్డాడు అంటే, మనకు ఒక ఎగ్జాంపుల్గా అబ్రహామును దేవుడు ఏం కోరాడు చెప్పండి? దహన బలిని కోరుకున్నాడు. ఆ దహన బలిగా ఎవరిని కోరుకున్నాడు? తానుకు వృద్ధాప్యమందు లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడైన ఇస్సాకును ఏం చేసుకున్నాడంట? ఎంచుకున్నప్పుడు ఆ కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును బలి అర్పించడానికి కట్టెలను అలాగే గాడిద మీద పెట్టుకుని కుమారుని తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద పేర్చి ఉన్నప్పుడు ఆ సమయంలో ఇస్సాకు ఒక మాట అడిగాడు తండ్రిని, అయ్యా ఇదిగో గాడిద ఉన్నది, దాని మీద కట్టెలను పేర్చావు, అయితే బలిగా అర్పగించబడేటటువంటి బలి పశువు ఎక్కడా అని అడిగినప్పుడు, అదిగో దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు ఇస్సాకు మారు మాట మాట్లాడలేదు. తండ్రి ఏం చేశాడంటే ఆ పర్వతం మీదకు తీసుకువెళ్ళాడు, కట్టెలను పేర్చాడు. ఆ కట్టెల మీద ఎవరిని పరుండబెట్టాడు? ఇస్సాకును పరుండబెట్టాడు. ఆఖరి క్షణము వరకు అతడు కత్తి ఎత్తి అతని తల చిరఛేదనము చేసే ఒక్క క్షణము, ఒక్క నిమిషము వరకు కూడా ఎవరిని పరీక్షించాడంట? అబ్రహామును పరీక్షించాడు. ఆ కత్తి ఎత్తి అతని మీద దించేలోపు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహామా, ఇస్సాకు మీద నువ్వేమేయొద్దు, చేయి వెత్తవద్దు. ఇదిగో అతనికి మారుగా అక్కడ పొదలలో ఏముందంట? ఓ చక్కటి గొర్రె పొట్టేలను దేవుడు ఏం చేశాడంట? సిద్ధపరిచి ఉన్నాడు. ఇస్సాకును బలిగా అర్పగించుకోవటం దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే అతనికి ముందుగానే దేవుడు దేన్ని సిద్ధపరుచుకున్నాడు? బలిని సిద్ధం చేశాడు. ఆ బలిని సిద్ధం చేసిన దానిని అప్పగించే వరకు ఎవరిని పరీక్షించాడంట?
అబ్రహామును పరీక్షించాడు. ఈరోజు నా ప్రభు అయిన యేసయ్య గాడిదని ఎంచుకోవటానికి కారణం ఒకటి ప్రవచన నెరవేర్పు అయితే, రెండవదిగా ఆ గాడిద పిల్ల అనబడిన ఈ మానవుని వెల చెల్లించి రక్తము కాచి విడిపించుకొనుట కొరకు దేన్ని అప్పగించుకున్నాడంట? గొర్రె పిల్ల ఆఖరి రక్తపు బొట్టు వరకు తనను తానే క్రయధనముగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. దేని విడిపించడానికంట? ఈ గాడిద చూడండి, గాడిద మానవుడు. ఈ మానవుడిని విడిపించడానికి గొర్రె పిల్ల అయిన యేసయ్య తనను తాను ఏం చెల్లించుకున్నాడు? వెల చెల్లించుకున్నాడు. మరొకసారి చదవండి ఆ మాట ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా. తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లని ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. అది ఆనాడు ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఆచార పద్ధతి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటంటే, ప్రతి గాడిదకు మారుగా గొర్రె పిల్లని ఏం చేయాలంట? వెల ఇచ్చి ఏం చేయాలి? బలిగా అర్పణంగా చేయబడాలి. ఈరోజు గాడిద అనబడిన మానవుణ్ణి జయోత్సాహంతో ఊరేగించడానికి మనకు మారుగా వెల ఇచ్చి సిలువలో మన కొరకు వేలాడింది ఎవరు? చెప్పండి, ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసయ్య. ఈ ప్రవచనం జకర్యాలోనే కాదు, ఈ యొక్క నిర్గమాకాండములో మోషే కాలంలోనే దీన్ని ప్రతిష్ఠించబడిన నియమం ఇది పద్ధతి, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ కట్టడై ఉన్నది. అందుకొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన వధకు సిద్ధమైనప్పుడు గొర్రె పిల్ల అతని ఎదుటి ఎలా ఉంటుందంట? మేకను పట్టుకుంటే ఏం చేస్తుంది? అరిచేస్తుంది కదా. అదే గొర్రె పిల్లను మీరు చూడండి, వధించబడేటప్పుడు ఇలాగే అదే మేకను ఒక్కసారి కాళ్ళు చేతులు కట్టండి, అది తణుకులాడి అరిసే పద్ధతి చూస్తే ఏదో జరుగుతుంది అనుకునే పరిస్థితి. కానీ గొర్రె పిల్లకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే, తన యజమానుడు తనను చివరి క్షణం వరకు కూడా వధించే వరకు కూడా అలాగే మౌనంగా ఉంటుంది. వధించబడిన తర్వాత తనలో నుంచి ప్రాణము రక్తము వేరైనప్పుడు అదేమవుతుంది? అల్లాడుతూ ఉంటాయి. అంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు గాడిద పిల్లను ప్రతిష్ఠించుకోవటానికి, గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయటానికి గల కారణం ఏంటంటే, తొలిచూలు పిల్లను వెలియించి గొర్రె పిల్ల అనబడిన యేసు క్రీస్తు మనకు ప్రతిగా బలి అవ్వటానికి. హల్లెలూయా. మనకు ప్రతిగా ఆయన సిలువకి ఎక్కటానికి, ప్రాణం చిందించడానికి, క్రయధనంగా వేలాడబడటానికే కదా ఆయన ఏం చేయబడ్డాడంట? తనను తాను దేవునికి సన్నిధానంలో అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఒకసారి మనము యోచించగలిగితే, ఆయన ఎంచుకున్నటువంటి గాడిదగా నీవు నేను, ఆయన ఎంచుకున్నటువంటి వ్యక్తులుగా ఇంకా లోకమనే కట్టుల్లో ఉన్నామేమో, పాపమనే బంధకాల్లో ఉన్నామేమో, ఇంకా ఎంతకాలం విడిపించబడట్లా. ఇంకా కొద్ది మందిని చూస్తూ ఉంటే ఇంకా త్రాగుళ్ళలోనే బ్రతుకుతూ ఉండేవారు ఉంటారు, ఇంకా జోదములోనే ఉండేవారు ఉంటారు. ఇంకా కొద్దిమంది చూడగలిగితే ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాల్లో బ్రతుకుతాం, ఏదో సంపాదించుకుందాం, ఏదో వెనక దాచుకుందామని వెంపరలాడుతూ ఉంటారు. ఏది నీకు ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈరోజు ఈ పాపపు ఆలోచన మనలో ఉన్నంత వరకు ఏదో కొద్దిపాటి ఉత్తేజాన్ని కలుగు చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. అది నిన్ను తరమటం ప్రారంభిస్తే శాపం లాగా మార్చబడుతుంది. ఒక శాపం తరతరాల నీ జీవితాన్ని, తరతరాల నీ కుటుంబ వ్యవస్థనే కూడా పతనం చేయగలుగుతుంది. లేఖనాల్లో ఉన్నది. ఆ శాపములోనికి మార్చబడక మునిపే యేసు క్రీస్తు రక్తము చేత యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎలా ఎంచుకోవాలంటే స్వరక్తునిగా ఎంచుకోవాలి. ఎప్పుడైతే నీవు ఎంచుకుంటావో ఆయన నిన్ను ఆయన ఏర్పరుచుకొని నీ మీద, ఆయన గాడిద మీద ఎలా ఎక్కాడో నీ భుజముల మీద ఆయన నిన్ను మోపుకొని యెరూషలేము అనబడిన ఆ పరమ కానానుకు దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. హల్లెలూయా. అందుకొరకే దేవుడు గాడిద పిల్లను ఎంచుకున్నాడు. అదే కాకుండా యెరూషలేము అనే మాటకు అర్థం ఏంటంటే మహారాజు నివసించేటటువంటి
పట్టణం, ఆ పరలోకపు స్థానాన్ని యెరూషలేము పట్టణం ఏం చేస్తా ఉందంటే ప్రతిబింబింప చేస్తుంది. ఆయనే ఆ పట్టణమునకు కొనసాగింపబడటానికి, ఆ పట్టణమునకు వెళ్ళటానికి గాడిదను ఎంచుకోవటానికి గల కారణం. చూడండి, ఆ గాడిద ద్వారా దేవుడు ఊరేగించబడ్డాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారును సిలువకు అప్పగించారు. అందరూ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారంటే పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. అప్పటికే ఆయన తలకు ముళ్ళ కిరీటము ఏం చేయబడ్డదంట, ధరించబడ్డది. ఇంచుమించు 2 అంగుళాల పొడవు కలిగినటువంటి ఒక్కొక్క ముళ్ళు ఆయన యొక్క తలలో ఉన్నటువంటి మెదడు ఈ కణితలలోనికి వెళితే రక్తము దారలుగా ఏమవుతా ఉంది, కారుతా ఉంది. ఆ కారుతూ ఉన్నటువంటి ఆ యొక్క రక్తములోనే కొద్దిమంది గుద్దుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు 500 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నుంచుని కాండ్రించి ఏం చేశారు, ఆయన మొహము మీద ఉమ్ము వేశారు. లిస్ట్ అవుట్ 500 మంది. ఎవరైనా మనం మీద మొహం మీద ఉహు అన్నారనుకోండి, అయిపోయారే, ఆ రోజు వాళ్ళ శాల్టీ గల్లంతే. హల్లెలూయా. కానీ 500 మంది, ఎంత దుర్గంధాన్ని ఆయన అలాగే మౌనంగా, వదకు సిద్ధమైన గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండిపోయాడు. అలా ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. ఎందుకొరకు? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుకొనుట కొరకు. అలాగే ఆయన కొడుతూ కొడుతూ ఆ కాలమును మనం మొదట 21 అధ్యాయం 10 వరకు చదువుకున్నప్పుడు ప్రజలు ఈ దేవుణ్ణి ఏమంటున్నారు, దావీదు కుమారుడు. అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మార్కు సువార్త కావచ్చు, యోహాను సువార్త కావచ్చు, ఈ యొక్క మత్తయి సువార్త, లోకా సువార్తలో ఆయనను ఏమని పిలుస్తా ఉన్నారు, యూదులకు రాజు. హల్లెలూయా. రాజు ఎలా వస్తాడు చెప్పండి? రాజు ఎలా వస్తాడు చెప్పండి అమ్మా? మనలాగా వస్తాడా? ఎలా వస్తాడు చెప్పండి? ఎలా వస్తాడు? ఆ కాలంలో రాజులు దేనిని వాహనంగా చేసుకునేవారు? గట్టిగా చెప్పండి. ఏటిని? గుర్రమును ఏం చేసుకునేవారంట? చెప్పండి అమ్మా గట్టిగా. ఏం కాదు, ఓపిక తెచ్చుకుని చెప్పుకోండి. ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తా. హల్లెలూయా. మీకు వరకు చక్కటి ప్రేమ విందు కూడా ఉంది. బలం తెచ్చుకుని, ఆధ్యాత్మిక బలాన్ని, శారీరక బలాన్ని కూడా తెచ్చుకుంది. కానీ అయితే ఆనాటి కాలం రాజు దేన్ని ఎంచుకుంటాడు? గుర్రమును ఎంచుకుంటాడు. రాజు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి వస్తున్నాడంటే తనకు వారదేంటి? గుర్రమే. వెళ్ళే మార్గానికి, వెళ్ళే ప్రయాణానికి, వెళ్ళే ప్రతి పద్ధతికి ఒక వారధి దేన్ని ఎంచుకుంటున్నాడు? గుర్రమునే ఎంచుకుంటున్నాడు. ఈ గుర్రముని ఎంచుకొని ఆయన ఏం చేస్తాడంట? ప్రయాణమును కొనసాగిస్తా ఉంటాడు. ఇప్పుడు ఆయనకు పెట్టిన పేరేంటి? యూదులకు. గట్టిగా చెప్పండి, యూదులకు. ఆ సమయంలో ఆయన కొడుతూ కూడా సైనికులు ఏమని అడుగుతున్నాడు? నీవు రాజువా? ఏమంటున్నారు? నీవు రాజువా అని ఆయన మొహం మీద ఏం చేస్తా ఉన్నారు? గుద్దుతున్నారు. అప్పటికే కణితుల్లోనికి అయ్యో ముళ్ళు దిగి రక్తం దారలుగా కారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన శరీరం అంతా కూడా నలిగిపోయింది అప్పటికే. అయ్యో భయంకరమైన ఉమ్ము చేత, అయ్యో పిడిగుద్దుల చేత, ఒకరి తక్కువ, అయ్యో కొరడా దెబ్బలకు, అయ్యో ముందుగానే ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఆయనను గుద్దుతూ నీవు రాజువా అంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మరొకసారి తీర్పులోనికి వచ్చినట్లు, అయ్యో నిన్ను ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? యూదులకు రాజు అంటున్నారు. ఇది నిజమా అంటే ఆయన ఏమంటాడు? వారందరి మధ్య తీర్పులోనికి, అనగా వారు దేవుని సమూహం నుంచి పిలాతు దగ్గరకు కానీ, హెరోదు దగ్గరకు కానీ అటు ఇటు ఆయన తిప్పుతున్న సందర్భాల్లో వారు అడుగుతున్నప్పుడు నీవు రాజువా అంటే ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్లే. హల్లెలూయా. ఆయన రాజే. కానీ ఆ రాజు అయినటువంటి దేవుడు గుర్రాన్ని ఎంచుకోవాలి, కానీ దేన్ని ఎంచుకున్నాడు? గుర్రమును. ఎందుకు రాజు ఎంచుకుంటాడు తెలుసా? గుర్రము యుద్ధము చేయటానికి, రౌద్రముగా, అయ్యో వేగంగా వెళ్ళి ఒక వ్యక్తిని ఏం చేయటానికి? అయ్యో జయించటానికి గుర్రాన్ని ఎంచుకుంటారు. కానీ దేవుడు దేన్ని ఎంచుకున్నాడట? గాడిదను ఎంచుకున్నాడు. గాడిద దేనికి సూచన అయి ఉన్నదంటే శాంతికి చిహ్నమై ఉన్నది. హల్లెలూయా.
అయ్యో సమాధానానికి చిహ్నమై ఉన్నది. కాబట్టి ఆయన రౌద్రముగా రావటానికి ఆయన ఈ లోకంలోనికి రాలా. అయ్యో రౌద్రంగా ప్రజల మీదకు దిగి రావటానికి ఆయన రాలా. ఆయన ఎలా వచ్చాడంట? శాంతికి చిహ్నముగా ప్రతి వారితో కూడా ఆయన ఎలా ఉండటానికి వచ్చాడో సమాధానముగా సామరస్యంగా ఉండి వారిని ఏర్పరచుకుని వారిని తండ్రి ఎదుట అయ్యో సంపూర్ణులు చేసి అప్పగించుకోవటానికి ఆయన గాడిద అనబడినటువంటి అయ్యో ఒక మనుషుని ఒక శాంతికి చిహ్నంగా ఆయన ఎంచుకొని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరొక మాట మీకు తెలియజేస్తా. ఆయన ఒక రోజు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే ఆయన మెగారూరుడై ఎలా రాబోతున్నాడు? ఇప్పుడు ఆయన గాడిదని ఎక్కుని శాంతి స్వరూపుడుగా వచ్చాడు. అప్పుడు మెగారూరుడే గుర్రము మీద రౌద్రముతో రాకడలో రాబోచున్నాడు. హల్లెలూయా. అయ్యో ఆయనకు వ్యతిరేకంగా లేచిన వారిని, దేవునికి విరోధమైన వారిని హతము చేయుటకే ఆయన రౌద్రుడే ఏం చేయబోతున్నాడంట? రాబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే శాంతికి స్నేహంగా గాడిద పిల్లను ఎంచుకున్నాడు. ప్రజలందరినీ కూడా వారి పాపమనే బంధకాలు కట్టల నుంచి వారిని విడిపించి అయ్యో వారికి విలువైనటువంటి రక్షణ కలిగించి వారిని తండ్రితో ఏకము చేయటానికి ఆయన గాడిదను ఎక్కించుకున్నాడు. కానీ అయితే ఆయన ఒక రోజు రాబోతున్నాడు. ప్రభువుల వారు రెండవ రాకడలో రౌద్రుడిగా రాబోతున్నాడు గుర్రమనెక్కి. హల్లెలూయా. ఆయన చేత కత్తి ఉంటది. రాబోతున్న దినాలలో ఆయన రాకడకు ముందు రాబోయే తెగులను గురించి కానీ రాబోయే సంఘటనలను గురించి కానీ మనం వినగలిగితే మన గుండెల్లో భయాన్ని కలుగు చేసే ఒక భయంకరమైన పరిస్థితులు లేఖనాల్లో రాయబడుతున్నాయి. అందుకే నేటి క్రైస్తవ జనాంగమ దేవుని బిడలముగా ఆయన మన కొరకు నేడో రేపో రాబోచున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వారు ఒకసారి మన రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన రాబోచున్నాడు. ఇప్పుడైతే లోకమంతా ఆ శాంతికి స్నేహమైన దేవుని బిడల మౌనాన్ని చూస్తుంది. దేవుని బిడల కన్నీటిని చూస్తుంది. అన్నాడు కయ్యూను దేవునికి అర్పించాడు, ఏబేలు దేవునికి అర్పించాడు. దేవుడు ఏబేలు శ్రేష్టమైన దాన్ని దేవుని కొరకు ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. కయ్యూను ఇచ్చిన దాంట్లోనే ఏం చేశాడు? ఇంత ఇవ్వాలా చేయాలా అని వెనక్కి తీసుకుంటే ఏబేలు అర్పణను దేవుడు ఏం చేశాడంట? అంగీకరించి ఇష్టడిగా ఎంచుకున్నాడు. కయ్యూను కోపము చేత అయ్యో కోపేద్రుకుడై తన సహోదరుడి మీద పడిగా అతని రక్తం ఎవరికి మొరపెడుతుందంట? దేవునికి మొరపెడుతుంది. ఈరోజు శాంతికి స్నేహమైన దేవుని బిడ్డల యొక్క రక్తము కూడా ఈ భూమి మీద, ఈ భారతదేశం మీద ఆయన రక్తము ఒలికించబడుతుంది. మనుషులు యేసుక్రీస్తు ప్రభులు వారిని అప్పగించి ఎవరిని విడిపించారు? బరబ్బని. న్యాయము గెలిచిందా? ఆయనలో దేవుడు అంటున్నాడు, మీలో ఎవడైనను నాలో పాపం ఉందని నిరూపించగలడా అని ఆయన ఒక మాట అన్నప్పుడు ఎవడైనా నిరూపించగలిగాడా? లేదే. అధికారులు ఉన్నారు, సద్దుకేయులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. ఎవడైనాను నిరూపించగలిగాడా? ఆయన ఎదుట నిలబడగలిగాడా? లేదు. నథింగ్. ఒక్క మాట చెప్పాలంటే ఎవడు ఆయన ఎదుట నిలబడలేకు. ఎందుకంటే పాపమే లేని ఏకైక పరిశుద్ధుడైన రోషము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సృష్టి యావత్తు నెరవేర్చబడుటకు కన్య మరియ గర్భములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన మనుష్య కుమారుడిగా వచ్చిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఈరోజు దేశంలో, పట్టణాల్లో, అయ్యో రాష్ట్రాల్లో నీతిమంతుల రక్తము ఏం చేయబడుతుందంట? ఒలికించబడుతుంది. ఆ ఒలికించబడుతున్న రక్తమునకు ఆనాడు జరిగినటువంటి శాసనం ఎలాంటిదంటే, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయిన తర్వాత జరిగిన వధ సామాన్యమైన వధ కాదు.
గుర్రముల రౌతుల యొక్క నోటి తల కాళ్ళకు పైగా యెరూషలేములో రక్తము పారదని లేఖనాల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డది. ప్రజలు అంటున్నారు, ఇదిగో ఈ నీతిమంతుని రక్తము నా మీద నా బిడ్డల మీద ఉండకుండా పౌనుగా. కానీ పిలాతు ఏం గడుక్కున్నాడు? చేతులు గడుక్కుంటే ప్రజలేమన్నారు? ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ప్రోక్షింపబడునుగాక అన్నారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70 శకంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఎందుకంటే గుడ్ ఫ్రైడే రోజు దాని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. టాపిక్ ఇది కాదు, కానీ ఎందుకు చదువుతున్నానంటే అలా ఒలికించబడిన రక్తము, శాంతికి స్నేహమైన ఆయన రక్తము, దేవుని బిడ్డల యొక్క రక్తము ఒకరోజు దేవుని ఎదుట మొరపెడుతూ ఉంది. మనుషులు ఆనాడు పస్కాకు యేసు క్రీస్తు ప్రభులు వారిని ఏం చేశారంట? హేళన చేశారు. లోకంలో కూడా నీతిమంతులను, దేవుని కొరకు నిలబడుతున్న వారిని హేళన చేసి దోషులను చేసి నిలబెట్టారు. ఆ రోజు దోషిగా నిలబడ్డాడు, చరిత్రని మార్చాడు. ప్రపంచమంతటా కూడా యేసుని చూడటానికి గల కారణం ఏంటంటే ఆయన ఆ ఒక్క దినమున శాంతికి స్నేహముగా వధించబడ్డాడు. కాబట్టి లోకము క్రీస్తుని ఏం జరిగింది? గుర్తెరిగింది. కాబట్టి ఈరోజు ఆయన జయశీలుడిగా గాడిద పిల్లను ఎంచుకోవటానికి కారణం ఏంటంటే గొర్రె పిల్లగా ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేయబట్టానికంట? వధించబడిన ఆ గొర్రె పిల్లగా ఆయన ఉండి గాడిద మీద ఎక్కి ఆ తర్వాత ప్రయాణం. చదువుదాం 9వ వచనం నుంచి, మత్తయి సువార్త 21:9 చివరిగా చదువుకుందాం. వెనుక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని అని కేకలు వేయిస్తున్నారు. ఆ సమీపము నుంచి గాడిద పిల్లను, ఆ గాడిదను ఆయన వాహనంగా చేసుకుని దాని మీద వస్త్రములు పరిచి ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ప్రజలందరూ కూడా ఇలాంటి కొన్ని మట్టలను తీసుకుని దారి పొడవున ఏం చేశారంట? ఆయన కొరకు పరిచారు. ఒక రకంగా చెప్పాలంటే వారి దగ్గర ఉన్న వస్త్రములన్నిటినీ కూడా ఆ యెరూషలేము అనబడిన ఆ మహారాజు నివసించే ఆ పట్టణము చేరు వరకు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారు? దావీదు కుమారునికి జయము, స్తుతింపబడునుగాక అని ఆయన గణపరుస్తూ జయము జయము జయమని పలుకుతూ ఏం చేశారంట? ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు? యెరూషలేములోకి తీసుకెళ్లారు. ఈరోజు నా దేవుడు ఈ గాడిద పిల్ల అనబడిన మనుష్యుణ్ణి ఆయన భుజముల మీద ఎక్కించుకొని, దేవుడు అంటున్నాడు కదా, నీ భారము ఆయన మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునేవాడు. నీ భుజముల మీద భారాన్ని ఆయన మీద మోపగలిగితే నిన్ను ఆదుకుని ఆయన భుజముల మీద నిన్ను ఎక్కించుకుని జయోత్సాహములు చేయించుచు స్తుతి చెల్లించుచు లోకములో నిన్ను ఊరేగించటానికి ఆయన నిన్ను నన్ను గాడిదను ఎంచుకున్నాడు. హల్లెలూయా! అదే నిజమైన జయము. హోసన్నా అనే మాటకు అర్థము జయము. హల్లెలూయా! హల్లెలూయా! ఈ జయమును అనుభవించటానికి, ఈ జయమును ఇవ్వటానికే తొలిచూలు పిల్లకు వెల ఇచ్చి గొర్రె పిల్లను అర్పించినట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని బలిగా అప్పగించుకున్నాడు. ఆయన ప్రణాళిక అది. ఈరోజు గాడిదను ఎంచుకోవటానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. కాబట్టి ఇది దేవుడు మనల్ని ఎంచుకోవటానికి కూడా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీకు మారుగా, నాకు మారుగా, మనకు మారుగా ఆయన బలవటానికే గాడిద అనుభవాల్లో ఉన్న మానవులైన మనల్ని ఎంచుకున్న దేవుని ఎదుట ఈ లోక మాలిన్యం కనబడకుండినట్లుగా, ఈ లోకములో ఉన్నది ఏదైనా నిన్ను దేవుని నుంచి దూరం చేయొద్దమ్మా. ఈరోజు లోకములో జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ భక్తిని కాపాడుకో, విశ్వాసాన్ని కాపాడుకో, ప్రార్థనను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. నా యేసు ప్రభుల వారు నేడో రేపో ఆయన వచ్చినప్పుడు ప్రభువా నేను సంసిద్ధమే అని చెప్పే ఆధ్యాత్మిక వీరుడిగా మీరుండి ప్రభు కొరకు ఎత్తబడే వధువు సంఘముగా ఉందురుగాక. అట్టి జయోత్సాహము చేత మీ కుటుంబాలను ఎల్లవేళలా ప్రతినిత్యము ఊరేగించి దీవించునుగాక. మోకరించుదాం. అందరి కళ్ళను మూసుకుని దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం.
ఆయన ఊరేగించటం మొదలు పెడితే ఆ విజయం సామాన్యమైంది కాదు. మనుష్యుడు ఊహకందని విజయం. దావీదు కుమారునికి జయము జయము జయం. ప్రజలు పలుకుతున్నప్పుడు దేవునికి తెలుసు, నన్ను ప్రజలు స్తుతిస్తున్నారే,